ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులకు ఉద్యమ జైభీములు తెలియజేస్తున్నాము. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని, అదేవిధంగా 1950 నాటి రాష్ట్రపతి ఉత్తర్వులను రద్దుపరచాలని మరియు భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలనే అంశంతో జూన్ 24వ తేదీన ఎన్జీ హోమ్ నందు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నాము. ప్రధానంగా ఎస్సీలు క్రైస్తవ మతాన్ని స్వీకరించడం వలన వారికి ఉన్న ఎస్సీ హోదా రద్దవుతుందని భారత అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ, అదేవిధంగా దేశంలో ఓసీలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు మరియు ఆధిపత్య అగ్రకులాలు క్రైస్తవ మతాన్ని కొంతమంది స్వీకరించడం జరిగింది. అందులో భాగంగానే బీసీలు, ఓసీలు, ఆధిపత్య కులాలు కాకుండా కేవలం ఎస్సీల క్రైస్తవ మతాన్ని స్వీకరించడం వల్ల మీ అవుతుందని రద్దుపరుస్తామని తెలియజేయడంలో కేంద్ర బీజేపీ ప్రభుత్వం కుట్రలో భాగమని మేము భావిస్తున్నాం. ఎస్సీలో ఉన్న క్రైస్తవులకు రిజర్వేషన్లను, రాజ్యాధికారాలను దూరం చేయడం భాగమే కేంద్ర బీజేపీ ప్రభుత్వం కుట్రపడుతుందన్న తీరును వీసీకే పార్టీ, ఎంఐఎస్, ఎల్ఆర్పీఎస్ ఆధ్వర్యంలో తీవ్రంగా ఖండిస్తున్నాం. అయా కేంద్ర ప్రభుత్వ పెద్దలారా, ఏదైతే ఇతర మతాన్ని స్వీకరించిన కులాలకు అదే కులం హోదా ఏ విధంగా అయితే ఉన్నదో అదే కల్పించాలని ఈరోజు కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. ఈ అంశంపై 24వ తేదీన రౌండ్ టేబుల్ సమావేశంలో సమావేశం అయ్యి దళిత క్రైస్తవులందరూ నైవేద్యం చేసి ఏదైతే 1950 నాటి రాష్ట్రపతి ఉత్తర్వు తోటి దళిత క్రైస్తవులకు 1956లో పోరాటం చేసి జరిగింది. అదే తరహాలో 1990లో బౌద్ధులు పోరాటం చేసి ఎస్సీ హోదాను సాధించుకోవడం జరిగింది. అదే తరహాలో కూడా దళిత క్రైస్తవులందరూ ఐక్యమయ్యి పోరాటం చేసి కేంద్ర ప్రభుత్వంతో పోరాటం చేసి మన దళితుల క్రైస్తవుల ఎస్సీ హోదాను సాధించుకోవాలని దళిత క్రైస్తవులందరికీ విజ్ఞప్తి చేస్తూ జూన్ 24న జరిగే రౌండ్ టేబుల్ సమావేశానికి దళిత క్రైస్తవులు, దళిత క్రైస్తవ పాస్టర్లు, దళిత క్రైస్తవ ప్రజలు, లౌకికవాదులు, కుల సంఘాల, ప్రజా సంఘాలు మరియు వామపక్ష పార్టీలందరూ విచ్చేసి దళిత క్రైస్తవుల ఎస్సీ హోదా పోరాటంకై అందరూ కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. 24వ తారీఖున బుధవారం ఉదయం 11:30 అనంతరం జిల్లా హెడ్ క్వార్టర్లో ఉండు ఎన్జిఓలో దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించడం విషయం కొరకై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించబడుతుంది. ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి ప్రతి దళిత సంఘం నాయకుడు, అన్ని రాజకీయ పార్టీని కూడా ఆహ్వానిస్తాము. అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి జయప్రదం చేయవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇదే రకంగా ఎంఆర్పిఎస్, దండోర వాగ్యువేషన్ పోరాట సమితి మరియు వీసీకే పార్టీ, తర్వాత వివిధ సంఘాలలో కూడా అందరూ కూడా రావాల్సిందిగా మేము మనవి చేసుకుంటున్నాము. దీనికి ఎవరైతే చర్చిలకి పాస్టర్లుగా పనిచేస్తున్నారో వాళ్ళని కూడా అందరూ కూడా మేము ఆహ్వానించి వాళ్ళ యొక్క స్థితిగతులను కూడా
దళితులు, అణగారిన కులాలు, ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీ కులాల వాళ్ళు కూడా ఈ యొక్క క్రిస్టియన్స్ మతాన్ని స్వీకరించినారు. వాళ్ళు నిజంగా నిరుపేదలు, ఆలయాలకు ప్రవేశకులు మమ్మల్ని రాణించినంటే వాళ్ళు వేరే మతంలోకి పోయేవాళ్ళు కాదు కదా, క్రిస్టియన్ మతాన్ని స్వీకరించే వాళ్ళు కాదు కదా అని చెప్పనేసి మేము ప్రభుత్వాన్ని, అదే రకంగా మన కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. సుప్రీంకోర్టు సర్వోన్నత న్యాయస్థానం మేము గౌరవిస్తున్నాం. మేము అయితే సర్వోన్నత న్యాయస్థానం న్యాయోపన్యాయాలు విచారించి ఎస్సీలకి, దళిత క్రైస్తవులకి ఎస్సీ హోదా రద్దుపరుస్తున్నామని చెప్పనడం మాకు బాధ కలిగిస్తూ ఉంది. కాబట్టి దీనిపైన కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా రాష్ట్రపతి కూడా దీని మీద చొరవ చూపించి దీనిపైన పార్లమెంట్లో బిల్లు పెట్టి ఒక ప్రత్యేకమైన చట్టం తీసుకొని వచ్చి దళిత క్రైస్తవులకి అన్ని విధాల సంక్షేమ పథకాలు ఇచ్చే విధంగా ప్రభుత్వాలు చొరవ చూపించాలని, రాష్ట్రపతి దీన్ని చొరవ చూపించాలని చెప్పనేసి తెలియజేస్తున్నాం. అదే రకంగా 24వ తారీఖున బుధవారం 11 గంటల 30 నిమిషాలు తప్పక హాజరు కావాల్సిందిగా మనం చేసుకుంటాం. నా పేరు అక్కులప్ప, ఎంఆర్పిఎస్ రాయలసీమ జిల్లా అధ్యక్షుడు.